హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'లవ్ యూ కన్నా' ఎపిసోడ్ 28. కృష్ణ అలా వెళ్తున్నాడు అని జ్యోతి గారు హడావిడిగా అన్నీ సర్దుతూ ఉంటే, ప్రసాద్ గారు కొడుకుకి అన్ని జాగ్రత్తలు చెప్తూ ఉన్నారు. సిరి తీరిగ్గా శనక్కాయలు తింటూ, "నాకేం తీసుకొస్తావురా అన్నయ్య" అని అంది. "ఏం కావాలి నీకు" అని అడిగాడు కృష్ణ. "బ్యాంగిల్స్ ఇంకా బొమ్మలు" అని బుగ్గపై వేలు పెట్టుకొని ఆలోచిస్తూ, "అరే అన్నయ్య, ద్వారకాలో చిన్ని కృష్ణుడి ఫొటోస్, టీషర్ట్స్ దొరుకుతాయంటారా? అవి కూడా తీసుకోరా" అంది. "హ్మ్. అలాగే తెస్తాలేవే" అన్నాడు కృష్ణ. జ్యోతి గారు సిరి మాటలు విని, "ఇంకా చిన్న పిల్లవి ఏంటే నువ్వు బొమ్మలు కావాలి అంటున్నావు" అని సిరి తలపై ఒక్కటి వేశారు. "హా మమ్మీ, నాకు కావాలి బొమ్మలు" అంది సిరి. "పెళ్లి చేసుకొని పిల్లల్ని కనవే, అప్పుడు నీ పిల్లలకి ఎన్ని కావాలి అంటే అన్ని కొంటాను" అన్నారు జ్యోతి గారు. "నేనడిగింది నా కోసం, నా పిల్లల కోసం కాదు. అయినా నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను అని చెప్పాను కదా. అయినా మళ్ళీ ఎందుకు తీస్తావ్ ఆ మ్యాటర్? పెళ్లి ఇప్పుడు చేసుకోకపోతే ఇంకెప్పుడు చేసుకుంటావే" అని అరిచారు జ్యోతి గారు. "నా ఇష్టం వచ్చినప్పుడు చేసుకుంటాను. నువ్వు నన్ను విసిగించకు చెప్తున్నా." "జ్యోతి, ఇప్పుడే ఎందుకు ఆ మాటలు? నువ్వు ముందు నీ కొడుకు బట్టలు సర్దు" అని భార్య నోరు మూయించారు ప్రసాద్ గారు. సిరి వాళ్ళ డ్యాడీ పక్కకు వెళ్ళి, "ఎలా చేసుకున్నావు డ్యాడీ ఈవిడని అసలు? ఎంత విసిగిస్తుంది" అంది సిరి. "ఏం చేస్తాం నాన్న, అంతా మన కర్మ. మా అమ్మా నాన్న మీ అమ్మకి కట్టబెట్టేశారు. ఇక మనం ఏం చేయలేం కదా" అన్నారు ఆయన. "ఈవిడని వదిలేయండి డాడీ. మనం మళ్ళీ కొత్త మమ్మీని తెచ్చుకుందాం" అంది సిరి గుసగుసగా. "అంతేనంటావా బంగారం" అన్నారు ఆయన. "అరే నిజం డాడీ, ఈవిడతో మనం పడలేం కానీ మీరు నేను చెప్పినట్టు చేసేయండి" అంది. కృష్ణ సిరి మాటలు విని, "అమ్మ గాని ఈ మాటలు వినిందో అట్ల కాడ తెస్తుంది జాగ్రత్త" అన్నాడు. "ఓహ్, నువ్విక్కడే ఉన్నావు కదా, మర్చిపోయాను." అలా ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజు హరీష్, శివ ఇంకా కిషోర్‌కి కూడా మ్యాటర్ చెప్పాడు కృష్ణ. వాళ్ళు అందరూ ఈవినింగ్‌కి కలుస్తాంరా అని చెప్పారు. కృష్ణ అలాగే అని ఆ రోజంతా వెహికల్ అంతా బావుందా అని చెక్ చేసి, దాన్ని సర్వీసింగ్ చేయించి షెడ్‌లో పెట్టాడు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే కృష్ణ వెళ్ళవలసి ఉంది. ఆ రోజు ఈవినింగ్ షెడ్ దగ్గర ఫ్రెండ్స్ బ్యాచ్ అంతా మీటయ్యారు. "ఏరా, 1 మంత్ అంటే ఉండగలవా నువ్వు? పైగా అంతసేపు డ్రైవింగ్ చేయడం అవుతుందా?" అన్నాడు కిషోర్. "హ్మ్. అవ్వాలి. అవ్వకపోతే ఎలా?" అన్నాడు కృష్ణ. "అబ్బో! మన కృష్ణగాడు చాలా బాధ్యత గల వాడైపోతున్నాడురా" అని ఫ్రెండ్స్ అంతా చాలా సేపు కూర్చొని మాట్లాడుకున్నారు. "రేయ్, మందు తెప్పించమంటావా? మళ్ళీ నీకిప్పుడు అప్పుడే దొరకదు కదా" అన్నాడు హరీష్. వద్దురా, మార్నింగే వెళ్ళాలి. రేపు ఇప్పుడు తాగితే మళ్ళీ లేవను నేను" అన్నాడు కృష్ణ. "సరేరా, జాగ్రత్తగా వెళ్ళిరా మరి, ఓకేనా" అన్నారు ముగ్గురు. ఓకేరా, ఇక వెళ్ళండి. రేపు నేను వెళ్ళాక కాల్ చేస్తాను" అని వాళ్ళు వెళ్ళాక కృష్ణ కూడా ఇంటికి వెళ్ళాడు. కానీ ఎప్పుడు నైట్ అవుతుందా అని చూస్తూ ఉన్నాడు. జాను నైట్‌నే కృష్ణని కలుస్తా అని చెప్పింది. అందుకోసం, "రేయ్ కృష్ణ, అన్నం తిందువురా" అని పిలిచారు జ్యోతి గారు ప్రసాద్ గారికి, సిరికి వడ్డిస్తూ. "నేను కాసేపు ఆగి తింటానమ్మా, మీరు తినండి" అని చెప్పాడు అతడి రూమ్ నుండే. "సరేరా, అదేదో త్వరగా తినేయ్" అని వాళ్ళు తినేసి ఎవరి రూమ్‌కి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడ జాను వాళ్ళ ఇంట్లో కూడా జాను అందరూ ఎప్పుడెప్పుడు పడుకుంటుందా అని ఎదురు చూస్తూ ఉంది. అందరూ భోజనాలు చేసి ఆ రోజు ఇంకా టీవీ దగ్గరే కూర్చొని ఉండడంతో, "అరే! ఈరోజు ఏమైంది వీళ్ళకి? రోజు ఈ టైంకి పడుకుంటారు కదా! ఇవాళ ఏదో నాపై పగ పట్టినట్టు ఇలా దయ్యాల్లా ఇంకా మేల్కొనే ఉన్నారు" అని గోళ్ళు కొరుక్కుంటూ తన రూమ్‌లో నుండి తొంగి తొంగి నిమిషానికి ఓసారి హాల్ వైపు చూస్తుంది. జానుని చూసిన హారిక తన దగ్గరికి వెళ్ళి, "ఏంటి మేడం, ఏదో టెన్షన్ పడుతున్నారు. ఏంటి సంగతి?" అంది. "ఏంటి వదిన, మీ ఆయన ఇంకా ఇవాళ టీవీ చూస్తూ కూర్చున్నాడు. రూమ్‌లోకి వెళ్ళమని చెప్పొచ్చు కదా" అంది జాను. "ఆయన టీవీ చూస్తే నీకేమైంది జాను" అంది హారిక అయోమయంగా. "నేను కృష్ణని కలవడానికి వెళ్ళాలి వదినా" అంది జాను. "ఇప్పుడా? కానీ ఈ టైంలో ఎందుకు జాను" అంది హారిక. "అది వదిన, కృష్ణ రేపు గుజరాత్ వెళ్తున్నాడు. మళ్ళీ 1 మంత్ పడుతుంది వాడు రావడానికి. అందుకే ఒకసారి కలిసి వద్దామని అనుకుంటే"
వీళ్ళేమో ఇంకా పడుకోవడం లేదు అంది ఏడుపు మొహం పెట్టుకొని. అవునా! సరేలే నేను మీ అన్నయ్యని రూమ్‌కి తీసుకువెళ్తాను. ఆయన పడుకున్నాక మెసేజ్ చేస్తా. నువ్వు వెళ్లి త్వరగా వచ్చెయి సరేనా? అంది హారిక. హా! మా మంచి వదిన అని జాను హారిక బుగ్గలు గిల్లి తన బుగ్గపై ముద్దు పెట్టుకుంది. ఆ! ఆపవే తల్లి అని హారిక హాల్లోకి వెళ్ళింది. అప్పటికే వాసు, సుజాత గారు ఇంకా చెర్రిగాడు వాళ్ళు రూమ్‌లోకి వెళ్ళిపోయారు. ప్రవీణ్ ఒక్కడే అక్కడ కూర్చున్నాడు. హారిక మెల్లిగా ఏవండీ అని పిలిచింది వెళ్ళి. ఆ! హారిక చెప్పు అన్నాడు ప్రవీణ్. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.